లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. 2వ వచనం. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు. 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడనిందిన జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఈ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 10వ వచనం. నశించిన ధనాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. 11వ వచనం. వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగపడనని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. 12వ వచనం. ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై. 13వ వచనం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. 14వ వచనం. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్మ నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. 15వ వచనం. అతడు రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడను వ్యాపారం వలన ఏమేమి సంపాదించును తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దకు పిలువమని ఆజ్ఞాపించను. 16వ వచనం. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లాభించినని చెప్పగా 17వ వచనం. అతడు, బలా మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. 18వ వచనం. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లాభించినగా 19వ వచనం. అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. 20వ వచనం. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా. 21వ వచనం. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడువును అయిన కఠినడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతని చెప్పాను. 22వ వచనం. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటని బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడును అయిన కఠినుడు నన్ను నీకు తెలిసి ఉండగా. 23వ వచనం. నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందనే అని వానితో చెప్పి. 24వ వచనం. వీరి యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాల గనవన కీడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. 25, 26 వచనాలు. వారు, అయ్యా, వానికి 10 మీనాల కలవే అనిరి. అందుకు అతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడని మీతో చెప్పుచున్నాను. 27వ వచనం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. 29వ వచనం. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల 2 పిలిచి. 30వ వచనం. మీరు ఎదుటిగానున్న గ్రామమునకు వెలుడే. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. 31వ వచనం. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. 32, 33 వచనాలు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. 34వ వచనం. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. 35వ వచనం. తర్వాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి. 36వ వచనం. ఆయన వెలుచుండగా తమ బట్టల దారి పొడుగున పరిచిరి. 37వ వచనం. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. 38వ వచనం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకముందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగరి. 39వ వచనం. ఆ సమూహములలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా. 40వ వచనం. ఆయన వారిని చూచి, మీరు
వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయరని మీతో చెప్పుచున్నాను నేను. 41వ వచనం. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. 42వ వచనం. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుపట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల నలిపి. 44వ వచనం. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని నీ దినములు వచ్చుచున్నావని చెప్పాను. నలభై 46 వచనాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించను. 47వ వచనం. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల ప్రధానులను ఆయనను నాశనం చేయ చూచుచుండరు గాని. 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యములు వినుటకు ఆయనను హత్తుకుని ఉండరు గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రైజ్ ది లార్డ్.